మీ తప్పులను ఎత్తిచూపేవాడు శత్రువా మిత్రుడా? ఈ సింహం కథ చూస్తే మీ ఆలోచన ఖచ్చితంగా మారిపోతుంది. ఒక దట్టమైన అడవిలో ఒక యువ సింహం ఉండేది. దానికి తన బలం మీద చాలా గర్వం. ఒక క్రూరమైన తోడేలు ఎప్పుడూ ఆ సింహం దగ్గరకు వచ్చి, మహారాజా, మీకంటే బలవంతులు ఎవరూ లేరు అంటూ ప్రతిరోజూ పొగడ్తలతో మురిపించేది. ఆ మాటలకు సింహం బాగా మురిసిపోయేది. కాని అనుభవజ్ఞుడైన ఒక ఏనుగు మాత్రం సింహం చేసే ప్రతి చిన్న తప్పును ఎత్తిచూపుతూ కొన్నిసార్లు తీవ్రంగా హెచ్చరించేది. ఏనుగు తనను ఎప్పుడూ విమర్శిస్తుందని సింహం కోపగించుకుని దానిని దూరంగా పెట్టింది. ఒకరోజు తోడేలు పన్నాగం పన్ని సింహాన్ని ఒక వేటగాడి ఉచ్చువైపుకు తీసుకెళ్లి వదిలేసి జారుకుంది. ఉచ్చులో చిక్కుకుని సింహం ప్రాణాపాయంలో ఉండగా ఆ దారిన వెళుతున్న ఏనుగు వెంటనే తన బలంతో ఆ ఉచ్చును విరగ్గొట్టి సింహాన్ని కాపాడింది. అప్పుడు సింహానికి అర్థమైంది, తన నాశనాన్ని కోరుకుంటూ పొగిడిన తోడేలు రహస్య శత్రువని, తప్పులను ఎత్తిచూపి కఠినంగా వ్యవహరించిన ఏనుగు తన నిజమైన శ్రేయోభిలాషి అని. నీతి: పొగిడి మురిపించే రహస్య శత్రువులతో జాగ్రత్త. మన తప్పులను ఎత్తిచూపి కఠినంగా ఉంటూ సరైన దారి చూపేవాడే నిజమైన మిత్రుడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.